నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురుతుందని ఆ పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమకు అదనపు బలమని చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎక్కడికి వెళ్లినా తెదేపాకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారంటున్న ఇంటూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కందుకూరు నియోజకవర్గం 2 సార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కందుకూరు నియోజకవర్గంలో నాయకత్వం లోపం, సరైన యూనిటీ లేకపోవడంతో ప్రతి ఎన్నికల్లో కూడా ఓడిపోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో యువ నాయకుడు ఇంటూరి నాగేశ్వర్ రావడంతో పల్లెల్లో కూడా యువతలతో పాటు పార్టీ కార్యకర్తల్లో కూడా నూతన ఉత్తేజం నెలకొన్నది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి అభ్యర్థిగా రావడం, నియోజకవర్గంలో గెలుపుకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీకు ఎటువంటి రాజకీయాల సంబంధం లేకుండా మొట్టమొదటి ఒక యువ కార్యకర్తగా మొట్టమొదటిసారిగా మీకు అభ్యర్థిగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితులలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఒక వైకాపా నాయకుడితో మీరు పోటీ పడుతున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి ఉన్న 93 పంచాయతీల మీద అవగాహన ఉంది నాకు. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయనకి 93 పంచాయతీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ప్రతి పంచాయతీలు ఏవైతే సమస్యలు ఉన్నాయి, అక్కడ ఉండే రాజకీయ సమీకరణలు, అక్కడ ఉండే లోటుపాట్లు కంప్లీట్ గా ఈ 3 సంవత్సరాలు ఇంకా డెప్త్ పోయి గ్రామం టచ్ చేసాం. తెలుగుదేశం పార్టీలో చిన్న గ్యాపులు కూడా సరిచేసాం. అధినాయకత్వం కూడా మనకున్న సమస్యలను కూడా అన్ని క్లియర్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చింది. పార్టీ ఒకే దాటి మీద ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కందుకూరులో పూర్వ వైభవం 94లో ఏ విధంగా ఉందో అంతకంటే బలంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గం జెండా ఎగరేసేదానికి యువత అక్కడ పోయినా మీరు తెలుగుదేశం పార్టీ సభలు చూస్తే యూత్ ఎక్కువ పర్సెంటేజ్ మొబిలైజ్ అవుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు, అదే విధంగా ఈ నియోజకవర్గంలో కూడా నాన్ లోకల్ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అది కూడా మా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయింది. తప్పకుండా రేపు 24లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ ప్రచారాల్లోకి వచ్చి కందుకూరుని దేశపోయి నెల్లూరు జిల్లాలో కలిపి కనీసం ఎందుకు కలపాల్సి వచ్చింది, మరలా ఎందుకు తిరిగి కలుపుతామని చెప్పి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఏమో మేము 26లో లిమిటేషన్ టైంలో కలుపుతామని చెప్పి ఇక్కడ వీళ్ళేమో అబద్దాలు చెబుతా ఉన్నారు. ప్రయాణ ముఖ్యమంత్రి వర్యులు నియోజకవర్గానికి ఎలక్షన్ ప్రచారానికి వచ్చి కనీసం ఈ నియోజకవర్గానికి రాబోయే 5 సంవత్సరాల్లో ఇక ఈ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో ఈ డెవలప్మెంట్ చేశామనే చెప్పుకోలేని పరిస్థితిలో ఇక్కడ వైసీపీ పార్టీ ఉంది. అందుకని తప్పనిసరిగా మా అధినాయకుడు కూడా క్లియర్ గా చెప్పాడు, మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గాన్ని కలుపుతానని. వైకాపా అభ్యర్థి మధుసూదన్ యాదవ్ మీద ఎలాంటి వ్యతిరేకత? ఇక్కడ రాజకీయాల్లో క్యాస్ట్ పాలిటిక్స్ చేయడం అనేది ఫస్ట్ రాంగ్ అనేది. అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే గెలుపు. అటువంటిది కనిగిరి నియోజకవర్గం వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించి, ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆయన మీదనే కేసు పెట్టించి గందరగోళం చేశాడు. ప్రెస్కు వచ్చారు, అలాగే విలేకరుల మీద దాడులు, సామాజిక వర్గాల మీద దాడులు, మీకు ప్రెస్ సోదరులకు కూడా తెలుసు. అక్కడ ఎవరెవరి మీద కేసులు పెట్టించాడో తెలుసు. అనేక రకాలుగా అరాచ్మెంట్ చేస్తే నియోజకవర్గంలో ₹1,00,000 దాటిన కాంట్రాక్టులు అన్ని కూడా సూపర్వైజర్లు పెట్టి కాంట్రాక్టులు చేసిన దౌర్భాగ్య పరిస్థితి కనిగిరి నియోజకవర్గ ప్రజలు చదువుతా ఉంటే ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ అందరూ కూడా నైబర్ నియోజకవర్గం కాబట్టి ఆయన వ్యవహార శైలి ఇక్కడ అందరికీ తెలుసు. ఫస్ట్ లో వచ్చేది అడావుడి చేసాడు, ఇప్పుడు అందరికీ నియోజకవర్గ ప్రజలు ఈ 40 రోజుల్లోనే తెలుసుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలో రేపు జరగబోయే May 13 ఎలక్షన్ లో 1 సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఆయన ఆర్థిక పరంగా బలమైన నాయకుడు, ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. ఆర్థిక బలమైన వ్యక్తితో మీరు ఢీకొంటున్నారు, మీకు ఎలాంటి దానికి ప్రణాళిక ఉంది? ఈ ఎలక్షన్ లో మీరు చెప్పేది కూడా ఒక ప్రాధాన్యత, ఎవరు ఆలోచనలు వాళ్ళకుంటే ఆ విషయంలోకి వస్తే డబ్బులు ఒకటే ప్రాధాన్యత అనేది కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వకూడదు. అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రాన్ని కోరుకుంటున్నాయి. బాబు గారు మాకు ఈ మధ్య కూడా ఈ ప్రకాశం జిల్లా నేతలందరినీ కూర్చోబెట్టినప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఈవీఎంల దగ్గరకు పోతే మీరు ప్రజలతో మమేకమై నిద్రలేస్తే ప్రజల్లో ఉండండి, ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు, డబ్బులు ప్రాధాన్యత కాదని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మేము నిన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చూసాం. 1 సైడ్ పోస్టల్ బ్యాలెట్లు కూడా 85% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ 1 సైడ్ గా ఉన్నారు. విధ్వంసం చేసే వాళ్ళందరూ జగన్ వైపు, ఈ రాష్ట్రంలో విజనరీ భావితరాల భవిష్యత్తు కోరుకునే వాళ్ళందరూ తెలుగుదేశం వైపు వచ్చారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి శుభ గడియలు రాబోతా ఉన్నాయి కొద్ది రోజులు. ప్రచారంలో మీరు బాగా దూసుకుపోతున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. సర్వేలలో కూడా మంచి ముందడుగులో ఉన్నారనేది కూడా వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీకు వేమిరెడ్డి గారు కూడా మంచి బలం అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన అభ్యర్థిగా రావడం కూడా? తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం తెలుగుదేశం పార్టీకి అదృష్టం. దాంట్లో సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు. ఆయన మంచి వ్యక్తి. ఆయనకి అందరూ కూడా పార్టీ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ కాదు, ఆయన పార్టీ వ్యక్తి కంటే కూడా ఆయన మంచి వ్యక్తి అనే దానికంటే అందరూ ఎక్కువ యాక్సెప్ట్
యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రజల దారి తీర్చిన వ్యక్తులు, అటువంటి వ్యక్తులు సొంత స్కూల్ పెట్టి పేరెంట్స్ లేని పిల్లలకి స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఉదార స్వభావం అయిన వ్యక్తి, మంచి వ్యక్తి దొరకడం మనకి ఎంతో కొంత పార్టీకి జోష్. అది తప్పనిసరిగా ఆయన సేవలు కూడా మన కందుకూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన ఎంతో కొంత 100% బలం తెలుగుదేశం పార్టీ. రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకి? మీరు ప్రధాన సమస్యలు రోడ్లు కానీ ఎలాంటి గుర్తించున్నారు ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు? ఈ నియోజకవర్గంలో రైతువారి సెక్షన్ ఎక్కువ. రాళ్లపాడు రిజర్వాయర్ ఈ ప్రాంతానికి అంతా జీవనాడి. 1.5 టీఎంసీ సోమశిల వాటర్ ఆల్రెడీ పాత ప్రభుత్వంలో ఈ సోర్స్ చూపించారు. ఆ 1.5 టీఎంసీ చెరువులకు వచ్చి రావడం జరుగుతుంది. డైవర్షన్ ఆ వాటర్ డైవర్ట్ గాని చేసేసి డైరెక్ట్ గాని యాక్సెస్ గాని వస్తే 1.5 టీఎంసీ వస్తే అనేక చెరువులు నింపుకోవచ్చు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. ఆ విధంగా రైతుల్ని ఆదుకోవచ్చు. ఆ తర్వాత యువత ఉపాధి అవకాశాలు. రామాయపట్నం పోర్టు 8,000 ఎకరాలు అక్వైర్ చేశారు. రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ కాబట్టి ఈ నియోజకవర్గానికి భారీ స్థాయిలో భారీ తర పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో అందరికి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ ప్రాంతంలో డిగ్రీ చదువుకున్న యువకులందరికీ ఫస్ట్ ప్రయారిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి తప్పనిసరిగా నా వంతు సాయశక్తుల కృషి చేస్తూ వ్యతిరేకత తన విజయానికి కారణమవుతుందని, అనేక గ్రామాలలో కూడా సమస్యలు అనేకం ఉన్నాయని, ఈ సమస్యలు అన్నిటి కూడా పరిష్కరిస్తానని తన హామీని ఇచ్చానని కందుకూరు నియోజకవర్గ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తుందని ఆయన గెలుపు ధీమాతో ఉన్నారు. అత్తింటివారిపాలెం నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్ తో రాజారావు, ఈటీవీ న్యూస్.